జీవితంలో మనం ఎంత సంపాదించామనేదే కాదు, మనసుకి హాయినిచ్చే పని ఒక్కటైనా చేశామా, మనం బాగుండాలని కోరుకునే నలుగురు మనుషుల్ని సంపాదించుకున్నామా అని ఒక్కసారైనా మనల్ని మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. అప్పుడప్పుడు ఆ మదనం కోసం ఇలాంటి వీడియోలు అవసరం. ఇది మనల్ని మనం పరీక్షించుకోవడం కోసమే. ఈ స్టోరీలో కనిపించే ఉదాహరణ చాలా చిన్నది కావచ్చు, కానీ ఓ మనిషి ఎలా బ్రతకాలో, బ్రతకడానికి ఏం కావాలో అన్న గొప్ప స్ఫూర్తి ఇందులో ఉంది. ఇక స్టోరీలోకి వెళ్తే అది తమిళనాడులోని మారుమూల గిరిజన ప్రాంతం. ఇంకా రోడ్డు లాంటి కనీస సౌకర్యాలకు కూడా నోచుకొని గ్రామం అది. ఆ ఊరికి వెళ్లాలంటే కనీసం 5 కిలోమీటర్లు కాలినడకనే వెళ్ళాలి, అది కూడా దట్టమైన అడవి మార్గాల్లో. ఈ క్రమంలో ఓ పోస్ట్ మ్యాన్ ప్రతి నెల ఆ గ్రామానికి వెళ్లి అక్కడున్న ఓ పెద్ద ఆవిడకి నీ కొడుకు ఈ నెల 1000 రూపాయలు మనీ ఆర్డర్ చేశాడని ఇచ్చి అందులోంచి ఆ పెద్దావిడ ప్రేమగా ఇచ్చే 100 రూపాయలను తీసుకుని వెళ్లిపోయేవాడు. ప్రతి నెల 3వ తారీఖు రాగానే ఆ పోస్ట్ మ్యాన్ రావడం, అవ్వకు డబ్బులు ఇవ్వడం, అందులోంచి 100 రూపాయలు తీసుకోవడం. ఇదే 3 ఏళ్లుగా జరుగుతున్న తతంగం. అయితే ఎప్పటిలాగే అవ్వకు డబ్బులిచ్చి అందులోంచి 100 రూపాయలు తీసుకుని వెళ్లిపోతుండగా ఇదంతా ఎప్పటి నుండో గమనిస్తున్న ఆ ఊరి పెద్ద మనిషి పోస్ట్ మ్యాన్ ని పిలిచి, ఏమయ్యా పోస్ట్ మ్యాన్, నీకిదేమన్నా న్యాయంగా ఉందా? పాపం ఆ పెద్దావిడ పరిస్థితి బాగలేక వాళ్ళ కొడుకు 1000 రూపాయలు పంపిస్తే దాంట్లో కూడా 100 రూపాయలు నువ్వే తీసుకుంటున్నావు, కాస్తైనా జాలిదయ ఉండక్కర్లే అంటూ కాస్త గట్టిగానే మందలించాడు. అందుకు ఆ పోస్ట్ మ్యాన్, నేనేం కావాలని తీసుకోవట్లేదు, ఆ పెద్దావిడే నా కష్టాన్ని గుర్తించి ప్రేమగా ఇస్తుందయ్యా అన్నాడు. ఆ పెద్దావిడ ఏదో ఇస్తే మాత్రం నీ బుద్ధేమైంది అంటూ పోస్ట్ మ్యాన్ పై కయ్యన లేచాడు ఆ ఊరి పెద్ద మనిషి. ఇలా ఆ పోస్ట్ మ్యాన్ పెద్ద మనిషి మధ్య మాటలు విని అసలేం జరుగుతుందో చూద్దామని చుట్టుపక్కల జనం గుమిగూడారు. ఇక ఆ పోస్ట్ మ్యాన్ మాట్లాడుతూ, 3 ఏళ్ల క్రితం ఈ పెద్దావిడకు ఓ పోస్ట్ వచ్చింది. ఆ పెద్దావిడకి చదువు రాకపోవడం వల్ల దాన్ని నేనే చదివాను. అందులో, అమ్మా ఎలా ఉన్నావు, నేను ఇక్కడ బాగానే ఉన్నాను, డ్రైవర్ గా మంచి కంపెనీలో ఉద్యోగం దొరికింది, త్వరలోనే ఇంటికి వస్తాను, నిన్నెప్పుడెప్పుడు చూద్దామా అని ఉంది, కానీ సెలవులు దొరకట్లేదు, దొరకగానే వారం రోజులు నీతోనే ఉంటాను, నా గురించి బెంగ పెట్టుకోమాకు, ఏలకు తిను, నీ ఆరోగ్యం మాత్రం జాగ్రత్త అని. ఆ లెటర్ ని నేను చదివి వినిపించగానే ఆ పెద్దావిడ పడ్డ ఆనందం అంతా ఇంతా కాదు. నా కొడుకు వస్తాడంట అంటూ ఇంట్లో నుండి చక్కెర డబ్బా పట్టుకొచ్చి నా నోరును తీపి చేసింది. కానీ ఆ లెటర్ కొడుకు నుండి కాదు, ఆ కొడుకు పనిచేస్తున్న కంపెనీ నుండి వచ్చింది. అది కూడా ఆ పెద్దావిడ కొడుకు ఓ ప్రమాదంలో చనిపోయాడు అని. ఆ కఠోర నిజాన్ని ఆ పెద్దావిడకి చెప్పలేక ఆ రోజు అబద్ధమాడాను. ఆ అబద్ధాన్ని నిజం చేయడానికి నేనే కొడుకులా మారాను. నాకు ఎలాగూ తల్లి లేదు, ఈ తల్లే నా తల్లి అనుకొని ప్రతి నెల నాకొచ్చే జీతంలో తిని తినక 1000 రూపాయలు దాచి ఇదిగో ఇలా ఈ పెద్దావిడకి ఇస్తున్నాను. ఆ 100 రూపాయలు కూడా ఆ తల్లి ప్రేమ నాతో ఉండాలనే తీసుకుంటాను. ఎప్పటికీ ఈ నిజం ఎవరికీ చెప్పొద్దనుకున్నాను, కానీ మీరు కూడా ఆ పెద్దావిడకి సాయంగా ఉండాలనే ఉద్దేశంతోనే చెప్తున్నానని చెప్పగానే అక్కడున్న జనమంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. అనవసరంగా నిన్ను తిట్టానే అని క్షమాపణ చెప్పాడు ఆ ఊరి పెద్ద. అలా ఆ రోజు నుండి ఆ పెద్దావిడికి ఊరంతా ఓ కుటుంబంలా మారింది. నిజానికి ఆ పోస్ట్ మన్ చేసే పని వల్ల ఓ జీవితం మారింది. వందల మంది జనానికి జీవితం అంటే ఏంటో పరిచయం చేసింది. అందుకే తోటి వారికి సాయం చేద్దాం. మనం చేసే సాయం ఎంతో కొంతైనా సమాజంలో మార్పు తీసుకొస్తుంది. మరి మీరేమంటారు? ఈ స్టోరీ గురించి మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి.